నమస్తే అందరికీ. మాకు ఈరోజు 500 సబ్స్క్రైబ్ అయినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇంత తొందరగా అయితే అనుకోలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే 500 అయిన శుభ సందర్భంగా సబ్స్క్రైబ్ అయినరు వ్యూవర్స్కి కూడా యూట్యూబర్స్ కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు చేయబోయే రెసిపీ ఏంటంటే 500 అయిన సందర్భంగా ఇది పూరి అండి, స్వీట్ పూరి, సొజ్జ పోలేలు అంటాం మేము. రవ్వ సొజ్జ పోలేలు అండి, సన్న రవ్వ, బొంబాయి రవ్వ సొజ్జ పోలేలు చేసి చూపిస్తాను. అదేంటో రండి వంట రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందామండి. స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకుందాము. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇవి చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు రవ్వ పోసుకుందామండి. రవ్వ వేసి, కప్పు రవ్వ అండి ఇది, ఇట్లా వేయించుకోవాలి. మంచిగా వేయించుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇట్లా వేయించుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఇలాచీ అండి, ఇలా చేసుకోవాలి. ఇదిగో సారపాలకులు అండి, బాగుంటాయి సారపాలకులు వేసుకుంటే. సారపాలకులు అన్నీ కొన్ని కొన్ని. ఇదిగో కిస్మిస్ అండి, ఇలాచి, కిస్మిస్, సారపాలకులు ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా ప్రసాదంకి వేయించినట్టు వేయించాలి. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు చక్కెర పోసుకోవాలండి. చక్కెర ఏ కప్పుతోటి అయితే పోసుకుంటామో ఆ కప్పుతోటి చక్కెర, రవ్వ ఏ కప్పుతోటి తీసుకుంటామో దాంతో చక్కెర వేసుకోవాలి. ఇట్లా కొంచెం తక్కువ వేసుకో, మేము తక్కువనే తింటాము. కొంచెం తక్కువ వేసుకుంటా, ఒక కప్పుకి కొంచెం తక్కువ వేసుకున్నాం. ఇట్లా మంచిగా వేయించుకోవాలి. కప్పుకి 2 కప్పులన్నీ వాటర్ పడతాయండి. నేను అవి వేడి చేసి పెట్టిన. ఇంకా నెయ్యి వేస్తే కొంచెం వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటున్నాండి. నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చిరంజి అంటారండి, సారపలుకులు అంటారు, చిరంజి అంటారు, కానీ ఇక మేమైతే 2 అంటాం. కిస్మిస్, ఇలాచి, ఇవి చిరంజి. ఇవి వేసుకున్నా, చక్కెర వేసిన. ఇప్పుడు వాటర్ పోయాలి. ఇది హల్వాకండి, ముద్ద భక్షాలలాగా చేయాలి. ఇది ముద్దలు చేసుకొని దీని తర్వాత మనం వాటర్ పోసుకుందాము. ఇట్లా ఇట్లా మంచిగా కలుపుకోండి ముద్దకు వచ్చేటట్టు. ఇది దగ్గరకు కావాలండి. ఇట్లా
మంచిగా దగ్గరికి ముద్దకు వచ్చేటట్టు కావాలి. ఉల్లేలాగా ఇక చూడండి, కొంచెం మూత పెట్టుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని సిమ్లో పెట్టినమంట. ఇది ఇప్పుడు ముద్దకు వచ్చిందండి. ఇక చూడండి మంచిగా అయింది. ఇది చల్లగా కావాలి. కొంచెం చల్లగా అయిందాక ఇట్లా కొంచెం వదిలేద్దాము ఒక 2 మినిట్స్. ఇప్పుడు మనం పిండి తడుపుకోవాలండి. పిండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఒక పించ్ అంతా సాల్ట్ వేసుకొని మనం భక్ష్యాల పిండి తడిపినట్టు తడుపుకోవాలి. మనం భక్ష్యాలకు ఎట్లా తడుపుతాము ఇది మన వ్యూవర్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం స్వీట్ చేస్తున్నాండి. అందరి కోసం అని. అందరి పేరు చెప్పి మేమే తింటాము, కాకపోతే చెప్పడం అట్లా మీకు కూడా తృప్తి ఉంటుంది కదండి. మేము సబ్స్క్రైబ్ చేసినాము, మా పేరు వాడలేదు అనుకుంటారు కదా, అందుకోసమని మీ పేరు చెప్పుకొని మేము తింటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఇట్లా ఇట్లా అంతా తడుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇది కూడా కొంచెం నానాలి. నానితే మంచిగా పోలేలు వస్తాయి. ఇది హల్వా పూరికి పిండి రెడీ అండి. ఇట్లా తడుపుకోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ నానితే మంచిగా ఉంటుంది. ఇట్లా కొంచెం ఇప్పుడు ఇంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే కొంచెం నానుతుందండి, మంచిగా టేస్ట్ వస్తాయి. ఇట్లా కొంచెం నానాలండి. ఇది ఇట్లా చల్లారుతుందండి, కొంచెం కాలుతుంది. ఇంకా దీన్ని కొంచెం ముద్దలు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నూనె పెట్టుకుందాము భక్షాల కోసము. ఇట్లా నూనె పెట్టుకోవాలి. నూనె వేడి అవుతుంటుంది. నూనె వేడి అవుతుంటుందండి. ఇప్పుడు మనము ఇదంతా పిసుకోవాలి. కొంచెం చల్లగా అవుతుంది కదా, కొంచెం చేయికి నెయ్యి రాసుకొని కాలుతుందండి. ఇందులో అన్ని ఉల్లలు చేసుకొని పెట్టుకోవాలి. ఇగో ఇట్లా ఉల్లలు చేసుకొని పెట్టుకోవాలండి. మంచిగా అయిందండి. పూర్ణం అంటారు దీన్ని, రవ్వ పూర్ణం. ఇట్లా అన్నీ ఇగో పిండి ఇట్లా మంచిగా పిసుకోవాలండి. ఇట్లా పిసుకొని
కొంచెం కొంచెం తీసుకొని కొంచెం కొంచెం ఇట్లా తీసుకొని ఇట్లా అనుకొని ఇట్లా ఉల్లెలు ఉన్నాయి కదా, ఇది తీసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా అనుకోవడం. ఇట్లా నూనె సొజ్జ పోలేలు అంటే ఇవేనండి, సొజ్జ పోలేలు, బొంబాయి రవ్వ సొజ్జ పోలేలు. ఇట్లా ఇట్లా అన్నీ ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఉల్లెలు చేసుకొని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇట్లా చేసుకోవడమే. స్వీట్ మన ఇష్టం అండి, ఎంతనన్నా పోసుకోవచ్చు. నూనె అద్దుకొని ఇట్లా అన్నీ కొట్టేసుకోవడమేనండి. హల్వా పూరి కూడా అంటారండి దీన్ని. హల్వా పూరి, సొజ్జ పోలెలు అంటే దొడ్డు రవ్వతోటి కూడా సొజ్జ పోలెలు అంటారు. దొడ్డు రవ్వతోటి కూడా చేస్తారు. చాలా బాగుంటాయండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీకు ముందుంది, ఇంకా మీకు ముందు వీడియోలన్నీ చూపిస్తానండి, వీడియోలు పెడతాను. మీకు నచ్చిన వీడియోలు ఏమన్నా ఉంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. పూరి ప్రెస్ మీద కూడా చేయొచ్చండి ఇవి, కాకపోతే నేను చేయి మీదనే చేస్తున్నాను. దీంట్లో తీసుకున్నాక ఫస్ట్ నూనె చూడండి, ఇట్లా వస్తాయండి. ఇట్లా అన్నీ ఇలాగే చేసుకోవాలండి. వేసుకొని అన్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ దేంట్లోనన్నా పెట్టేసుకోవాలండి. దొడ్డు రవ్వతోటి కూడా ఇలాగే చేసుకోవాలండి, సేమ్ చాలా బాగుంటాయి.
మంచిగా ఎట్లా పొంగుతున్నాయి చూడండి. టేస్ట్ ఉంటాయి, మంచిగా పొంగుతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సూపర్ ఎమ్మి వచ్చినాయండి. చూడండి, ఎమ్మి పూరి ప్రెస్ తోటి కూడా మంచిగా ఈక్వల్ ఒత్తుకోవచ్చు అండి. ఇప్పుడు నేను ఇక కొన్నే కదా అని నేను దాని మీద చేయట్లేదు, చేయితోటే చేస్తున్నా. వాసన కూడా మంచిగా వస్తుందండి. ఇది స్మెల్ చాలా బాగుంది చేస్తుంటే. అన్నీ చేసి పెట్టుకుంటే ఇట్లా ఫాస్ట్గా అవుతుందండి. ఇవి చూడండి, ఎమ్మి సొజ్జపోలేదు. రెడీ అయినాయండి. సబ్స్క్రైబ్ అందరికీ ఇగో తినండి. అందరు వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, మన ఎంతో రుచికరమైన సజ్జ పొల్లలు రెడీ అండి. మీరు రుచి చూసి చెప్పగలరు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.